అదిగోండి. రైటర్ అయిన తర్వాత అన్నీ అవ్వాలి, ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం అండి. కళాకారులకి స్వాగతం, కళా అభిమానులకి సుస్వాగతం, కళా పోషకులకి ఘన స్వాగతం. సో అందరూ మాట్లాడిన తర్వాత ఒక రైటర్ ఇంకా నేను లాస్ట్లో చెప్పేది ఏముండదు. ఎందుకనంటే ఈ సినిమా కష్టం, ఒక దర్శకుడు అవ్వడం ఎంత కష్టం అంటే, చాలామంది సామెతలు చెబుతారు ఏంటంటే ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్తుంటారు. కానీ సినిమా చేసి చూడు అనేదే సామెత. సినిమా చేయడం అనేది ఎంత కష్టం అంటే, ఈ ప్రపంచంలో ఎవడైనా ఏ స్థాయికైనా ఎఫర్ట్స్ పెడితే ఎక్కడికైనా రీచ్ అవుతాడు. కానీ సినిమా చేసి సక్సెస్ కొట్టడం అనేది వెరీ టఫ్ జాబ్. సో ఇంతమంది కళాకారుల్ని, టెక్నీషియన్స్ని తీసుకుని ఒక చోట అందరినీ ఒప్పించి తీసుకొచ్చి సినిమా చేయడం అనేది ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని ఈ దర్శకుడు, నా మిత్రుడు అర్జున్ సాయి సక్సెస్ఫుల్గా చేశాడు. సో ఇలాంటి గొప్ప సినిమాలో నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మిత్రమా. అలాగే ప్రొడ్యూసర్ గారు మంచి అవకాశం ఇచ్చినందుకు. మీరు మరిన్ని సినిమాలు చేయాలి, ఇలాంటి కాంటెంపరీ సబ్జెక్ట్స్ తీసుకుని యాస్పిరింగ్ డైరెక్టర్స్కి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా ఆల్రెడీ నా మాటలు డైలాగ్స్ రూపంలో మీరు విన్నారు. నేను కొంచెం నర్వస్గా ఉంది. సో ఇది ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నానండి. కానీ దీనికి ఒక చరిత్ర ఉంది, ఇది చెప్పుకుంటే పోతే చాలా లేట్ అవుతుంది, ఇప్పటికే లేట్ అయింది. కానీ బట్ ఫైనల్గా కళాకారుల మీద సినిమా చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జాబ్ అది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక రఘుబాబు గారు అందరూ చెప్పినట్టు రంగమార్తాండ సినిమా చూసాం, అదొక కైండ్ ఆఫ్ సినిమా. సో చాలామంది దానికి దీనికి సిమిలారిటీస్ అనుకుంటున్నారు. కానీ ఇది మేము కళాకారుల జీవితాల్లోంచి వాళ్ళ అభిమతాలను, అభిరుచులను, వాళ్ళ జీవితంలో పడినటువంటి కష్టాలు, వ్యధలు, సంతోషాలు, వాళ్ళ స్ట్రగుల్, దాదాపు 157 ఏళ్ల చరిత్ర సురభి కుటుంబాలకి ఉంది. వాళ్ళందరూ కూడా అదే జీవన ఉపాధి కింద మలుచుకుని ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తూ మనం కొట్టే చప్పట్లనే వాళ్ళు అవే ఆస్తుల కింద వాళ్ళు ఫీల్ అయ్యి ఆ సంస్థలను అలా నడుపుకుంటూ వస్తున్నారు. సో మేము వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళాం, వాళ్ళతో ట్రావెల్ చేసాం. సురభి బాబ్జీ గారు లాంటి వాళ్ళకి మేము వెళ్తే ఆయన దగ్గర పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తీసుకుని ఉన్నాడు ఆయన. మేము షాక్ అయిపోయాం. సో ఇంత గ్రేట్ లెజెండరీ యాక్టర్స్ ఉండి కూడా వాళ్ళకి చిన్న సర్వైవల్ ఇష్యూ ఉంది. అలాంటి సర్వైవల్ ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే, సో సినిమా అనే ఇది ఎప్పుడైతే ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్పారనమాట, నాటకం అనే చిట్ట చివర కొమ్మన పూసినటువంటి ఈస్ట్మన్ కలర్ బొమ్మాయి సినిమా అని. సో అలాగేంటంటే సినిమా పుట్టిన తర్వాత నాటకం కొంచెం అంతరించిపోవడం వాస్తవం. కానీ కళ్ళకి ఎప్పుడు చావు ఉండదు, కళ్ళ ఎప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటుంది. సో ఆ రూపమే ఈ సినిమా. సో ఆ నాటకాలు వాళ్ళ లైఫ్ స్టైల్లోంచి, వాళ్ళ జీవితాల్లోంచి, వాళ్ళ అనుభవాలను తీసుకొని మేము ఈ అద్భుతమైన సినిమాని చేయడానికి ప్రేరణ ఇచ్చింది. సినిమా చాలా గ్రాండర్గా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకా ఫైనల్గా టెక్నీషియన్స్ గురించి మాట్లాడవలసి వస్తే, అనూప్ గారు నేను చెప్పాలని అవసరం లేదు, ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యి అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళారు మీరు. లవ్ బీజిఎమ్స్ కానీ, ఎమోషనల్ బీజిఎమ్స్ కానీ, పౌరాణికం స్టేజ్ ప్లే ఏదైతే ఉందో అందులో కానీ చాలా అద్భుతంగా మీరు చేశారు సార్. అండ్ పొయిటిక్ విజువల్స్ రసూల్ ఎల్లోర్ గారు, వన్ ఆఫ్ ది లెజెండరీ డిఓపి గారు. ఈ కళాకారుల గురించి ఆల్రెడీ చూశారు మీరంతా, మేము చెప్పాల్సిన పని లేదు. ప్రకాష్ రాజు గారు, బ్రహ్మానందం గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అండ్ కొత్త హీరో అని ఎవరు అందరండి సినిమా చూసిన తర్వాత, అంతకుమించి చెప్పాల్సిన పని లేదు. మీరు డ్యాన్సులు కానీ, డైలాగ్స్ కానీ మీ స్థాయికి మించి మీరు కష్టపడి ఈ సినిమాలు చేశారు. అండ్ ఫైనల్గా రెజీనా గారు, మీ గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పాలని అవసరం లేదు. మీరు క్వీన్ ఆఫ్ ది పర్ఫార్మర్, క్వీన్ ఆఫ్ ది యాక్ట్రెస్. సో ఇది చిన్న సినిమా, కొత్త డైరెక్టర్ని చూడకుండా మేము ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు కథ విని సింగిల్ సిట్టింగ్లో ఈ సినిమా నేను చేస్తానండి, చాలా కొత్తగా ఉంది, సో కళాకారుల మీద మీరు చేస్తున్నారు, నేను కూడా ఇందులో పార్ట్ అవుతానని ఈ సినిమాని మీరు సైన్ చేసినప్పుడు ఈ సినిమా మొదలైందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి, కళాకారులకి అందరికీ పేరు పేరున వందనాలు. అండ్ ఫైనల్గా ఈ సినిమా ఇంతవరకు రావడానికి ముఖ్య కారణం సురభి కళాకారులు, వాళ్ళ కుటుంబాలు మా వెన్నంటే ఉండి నిలిచి 100 మంది
కనీసం 50-60 రోజులు ఈ సినిమా కోసం పరితపించారు, పనిచేశారు. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కోరుకునేది ఎప్పుడు కూడా కళాకారులు క్లాప్స్ మాత్రమే. ఫైనల్గా ఒక మాట, ఈ నిండు సభ సాక్షిగా సెప్టెంబర్ 13న థియేటర్లో వెండితెర సాక్షిగా ఉత్సవం మొదలవుద్దని చెప్తున్నాను. థ్యాంక్ యూ.